నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వాణి. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఉడికించిన ఎగ్స్ తోటి ఒక 10 నిమిషాల్లో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. వేడివేడి అన్నంలోకైనా, చపాతీ, రోటీ దేంట్లోకైనా భలే సూట్ అయిపోతుందండి. అంత టేస్టీగా ఉంటుంది. 10 నిమిషాల్లో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. గుడ్లతోటి రకరకాలుగా చేస్తూ ఉంటామండి. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, టేస్ట్ తప్పకుండా నచ్చుతుంది మీకు. ఈ ఎగ్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా నేను ఒక 6 గుడ్లని ఉడకపెట్టి అలా పొట్టు ఒలిచి పక్కన పెట్టానండి. ఉడికించి పొట్టు తీసి పక్కన ఉంచేసాను. చూసారు కదా, మీరు తక్కువైనా తీసుకోవచ్చు, ఎక్కువైనా తీసుకోవచ్చు అండి. క్వాంటిటీ నేనైతే ఒక 6 గుడ్లు తీసుకున్నాను. మీరు ఇంకా తక్కువైనా తీసుకోవచ్చు. వీటిని ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాము. మధ్యలోకి 2 భాగాలుగా కట్ చేద్దామండి. చూసారు కదా, ఆ విధంగా కట్ చేసుకుందాము. మధ్యలో ఎల్లో కలర్ ఉంటుంది కదా సొన, అది తీసి పక్కన పెడతామండి. పక్కన ఉంచేద్దాము. ఒక ప్లేట్లోకి తీసుకుందాం దాన్ని. ఇప్పుడు మీరు మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోండి. పొడవుగైనా కట్ చేసుకోవచ్చు, లేదా 4 భాగాలుగైనా కూడా కట్ చేసేసుకోవచ్చు. నేనైతే పొడవుగా అలా కట్ చేస్తున్నాను. ఒక పీస్ వచ్చి ఒక 5-6 పీసులుగా కూడా కట్ చేసుకోవచ్చు మీరు. అది కూడా సేమ్ అలాగే కట్ చేసుకుందాము. చూసారు కదా, ఆ విధంగానే ఎగ్స్ మొత్తాన్ని కూడా కట్ చేసుకుందామండి. టేస్ట్ అయితే భలే ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, అన్నీ కూడా ఆ విధంగా కట్ చేసి పక్కన ఉంచాను. లోపల ఎల్లో కలర్ది మాత్రం జన అనేది పక్కన ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచేద్దాము. ఇప్పుడు అవి పక్కన పెట్టుకొని వాటికి తగ్గట్టు మనము ఉల్లిపాయలండి, ఈ 6 గుడ్లకు తగ్గట్టు నేను ఒక 5 ఉల్లిపాయలని తీసి పక్కన ఉంచేసాను. మీడియం సైజు ఒక 5 తీసుకోండి, సరిపోతుంది. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోండి. నేను 6 గుడ్లకైతే అలా తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలండి. చూసారు కదా, ఆనియన్ ఎక్కువ వేసుకుంటే ఈ ఫ్రైకి బాగుంటుందన్నమాట. ఇప్పుడు అది పక్కన పెట్టుకుని పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత స్పైసీ కోసం అండి సాజీరా ఒక 1/2 టీ స్పూన్, ఒక అనాస పువ్వు, చిన్న దాల్చిన చెక్క, ఒక యాలుక, అలాగే 5-6 లవంగాలు, ఒక 2 బిర్యానీ ఆకులు అవి వేసుకున్న తర్వాత అవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, కొద్దిగా జీలకర్ర అన్నీ కలిపి కూడా నేను 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. ఈ ఆవాలు కూడా చిటపట్లాడాలి బాగా. ఇవన్నీ స్పైసెస్ అన్నీ బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని అలా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చిని కూడా వేస్తున్నాను, మంచి టేస్ట్ బాగుంటుంది. అలాగే కరివేపాకు, ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుదామండి. ఇవన్నీ బాగా మంచి రంగు వచ్చిన తర్వాత ఆనియన్ వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని బాగా అంతా కలిసేలా కలుపుతాము. కలిపిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. అలాగే సాల్ట్ అండి, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా కలిపి మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. మధ్య మధ్యలో మూత తీసి కలుపుదామండి, అడుగు మండుతుంది కదా, అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. మూత పెట్టుకొని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. చూద్దాము. చూసారు కదా ఫ్రెండ్స్, మంచి రంగు వచ్చేసింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఆనియన్ కానీ మంచి రంగు వచ్చేసాయి. చూసారు కదా, ఆ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు అందులోకి మనము స్పైసీ కోసం అండి 1.5 టేబుల్ స్పూన్ వరకు నేను కారం వేస్తున్నాను. మీరు మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేస్తున్నాను, వేయించిన ధనియాల పౌడర్. ఇప్పుడు ఇదంతా కూడా మనము కలిసేలాగా కలుపుకుందాము. అంతా కలిపేసిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్న గుడ్లు ఉన్నాయి కదా, అవి కట్ చేసుకుని వేసేద్దాము. వేసుకున్న తర్వాత ఎల్లో కలర్ ఉన్నాయి కదండి, లోపల ఉన్న జన అనేది మనము ఎక్కువ కలపకూడదు అనమాట. మెల్లగా కలపాలండి, లేకపోతే లోపల జన అనేది అంతా ఇరిగిపోయినట్లు అవుతుంది. ఇరిగిపోకుండా మెల్లగా కలుపుకోవాలన్నమాట. ఎక్కడ విరిగిపోకుండా అలా కలుపుకుంటూ, ఎక్కడ ఇరిగిపోకూడదు, కలుపుకుంటూ మూత పెట్టుకుందామండి. ఒకసారి అంతా కలిసిన తర్వాత మూత పెట్టుకుందాము. మనం వేసిన అన్నీ కూడా మనకి ఎగ్గుకు పట్టాలి కాబట్టి మూత పెట్టుకుని 1 మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, ఒకసారి అంతా కలిపేద్దాము. ఇప్పుడు గుమగుమలాడిపోతుందండి వాసన అయితే. అంతా ఒకసారి కలుపుకొని మెల్లగా కలపాలి, ఎందుకంటే అంత ఇరిగిపోయినట్లు ముద్దలాగా అయిపోతుంది. అలా కాకుండా చిన్నగా కలుపుకోండి. ఇప్పుడు అందులోకి మనము అంతా కలిపేసిన తర్వాత గరం మసాలా అండి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాము. అలాగే పచ్చిమిర్చి ఒక 2 చీల్స్ అలా వేసుకోండి, బాగుంటుంది. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోండి.
ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలిపేద్దాము. పచ్చిమిర్చి ఇవన్నీ పచ్చి పచ్చివిగా లాస్ట్లో వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కర్రీకి. తప్పకుండా ఇలా చేసుకోండి, చాలా బాగా కుదురుతుంది కర్రీ అనేది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట, గుమగుమలాడిపోతుంది. ఒకసారి అంతా కలిపేసి ఒకసారి కలుపుకుందాము. మనం వేసిన పొడి అంతా కూడా కర్రీకి పట్టాలి కాబట్టి కలిపేసుకున్న తర్వాత ఇలా కలిపి ఒకసారి మూత పెట్టి ఒక 1 మినిట్ పాటు సిమ్లో పెట్టేసుకుందామండి. అంటే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత కమ్మటి వాసన, ఫ్లేవర్ అయితే గుమగుమలాడిపోతుంది. డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వేడి వేడి అన్నంలోకైనా, చపాతీ, రోటీ దేంట్లోకైనా సూపర్ టేస్ట్ అండి అసలు. చూసారు కదా, ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట. అది ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూ ఉంటాను. తప్పకుండా ఈ విధంగా చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి మరో మంచి రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేస్తాను.